నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. మార్కాపురం పట్టణంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు గరుడ వాహనంపై పురవీధిలో విహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగు, ఉత్సవాల కమిటీ చైర్మన్ ఎక్కలి కాశీ విశ్వనాథం, టీడీపీ నాయకులు వకలగడ మల్లికార్జున, కందుల రామిరెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, నాలి కొండయ్య యాదవ్, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం సిఐ సుబ్బారావు, ఎస్ఐలు సైదుబాబు, రాజమోహన్లు బందోబస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు ముఖ్యంగా కార్యక్రమాలకు మాడ వీధులలో ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ను పూర్తిగా క్రమబద్ధీకరించారు. మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడ 4 మాడా వీధుల్లో భక్తులు మంచి స్పందన, అంటే స్వామివారి యొక్క దర్శించుకునేందుకు ఎక్కువగా తరలి వచ్చి రావడంతో కిక్కిరిసిపోయాయి. 3 వాహనాలు, సూర్యప్రభ వాహనము, అదేవిధంగా శేషవాహనము, ప్రస్తుతం గరుడ వాహనం కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత మిగతా వాహనాలు ఉంటాయి. సాయంత్రం పూట జరిగే రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. కార్యక్రమాలను మొత్తం కూడా ఉత్సవ కమిటీ చైర్మన్ ఎక్కలి కాశీ విశ్వనాథం నేతృత్వంలో కొనసాగుతున్నాయి.